హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడు హబ్. ఈ వీడియోలో మనం ఎడబలి అదేవిధంగా ఏఈకి సంబంధించి ఏపీపీఎస్సీ గానీ, టీఎస్పీఎస్సీ గానీ ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో, దానికి అనుగుణంగా సర్వేయింగ్ నుంచి కొన్ని క్వెషన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో సివిల్ ఇంజినీరింగ్‌తో పాటు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్‌కి సంబంధించిన క్లాసెస్ అయితే బిట్స్ రూపంలో అయితే చేయడం జరుగుతుంది. సో, అదేవిధంగా ఈ వీడియోని ఎవరైతే ఏడబ్ల్యూఏఈ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. సో, మనమైతే లేట్ చేయకుండా ఈ క్లాస్ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్. ద పొజిషన్ ఆఫ్ పాయింట్ కెన్ బి ఫిక్స్డ్ మోర్ యాక్యురేట్‌లీ బై ఆప్షన్ ఏ క్రాస్‌టాఫ్, ఆప్షన్ బి ఆప్టికల్ స్క్వేర్, ఆప్షన్ సి ఆబ్లిక్ ఆఫ్సెట్స్, ఆప్షన్ డి పర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్. ఆన్సర్: the position of a point can be fixed more accurately by పర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్ అండి. పర్పెండిక్యులర్ ఆఫ్సెట్స్ ద్వారా ఒక పొజిషన్ యొక్క పాయింట్స్‌ని యాక్యురేట్‌గా అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ రన్నింగ్ ఏ టై లైన్ ఈజ్ ఆప్షన్ ఏ టు చెక్ యాక్యురసీ ఆఫ్ వర్క్, టు టేక్ డీటెయిల్స్ ఆఫ్ నియర్ బై ఆబ్జెక్ట్స్, ఆప్షన్ సి టు టేక్ ఆఫ్సెట్స్ ఫర్ డీటెయిల్డ్ సర్వేయింగ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. The main objective of running a tie line. Main objective of running a tie line is to make details of nearby objects. ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే బేస్ లైన్ నుంచి ఆర్ మెయిన్ లైన్ నుంచి ఇట్లా టై లైన్ అయితే మనం దీనికి ఈ ఆబ్జెక్ట్ అనేది ఎంత దూరంలో ఉందో దాన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి టై లైన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రన్నింగ్ ఏ టై లైన్ ఈజ్ టు టేక్ డీటెయిల్స్ ఆఫ్ నియర్ బై ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ క్వెషన్. థర్డ్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ అబ్స్టకిల్ టు చైనింగ్ బట్ నాట్ టు రేంజింగ్? ఆప్షన్ ఏ రివర్, ఆప్షన్ బి హిల్, ఆప్షన్ సి బిల్డింగ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ అబ్స్టకిల్ టు చైనింగ్ బట్ నాట్ రేంజింగ్? చైనింగ్ చేయడానికి మనకి వీలుండదు. కాకపోతే మనమైతే రేంజింగ్ చేయొచ్చు. అది ఎక్కడ అంటే రివర్ దగ్గర అండి. సపోజ్ ఒక రివర్ ఇట్లా ఫ్లో అవుతుంది. సో, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చైనింగ్ చేయాలి. ఎంత లెంత్ ఉందో కొలవాలి. అంటే చైన్ ఎయడానికి మనకు వీలుండదు. బట్ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రేంజింగ్ అనేది చేయొచ్చు. సో, ఇది దీని ఆన్సర్. రివర్ రివర్ ఉన్నప్పుడు చైనింగ్ అయితే పాసిబిలిటీ ఉండదు. సో, రేంజింగ్ అయితే పాసిబిలిటీ ఉంటది. చూసుకోండి ఇది ఒకసారి. నెక్స్ట్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్. ఏ బిల్డింగ్ ఈజ్ ఎన్ ఆబ్స్టాకిల్ టు ఆప్షన్ ఏ చైనింగ్ బట్ నాట్ రేంజింగ్, ఆప్షన్ బి రేంజింగ్ బట్ నాట్ చైనింగ్, ఆప్షన్ సి బోత్ చైనింగ్ అండ్ రేంజింగ్, ఆప్షన్ డి నైదర్ చేంజింగ్ నార్ రేంజింగ్. సో, ఇంతకుముందుకు రివర్ వచ్చింది. ఇప్పుడు ఒక బిల్డింగ్ వచ్చింది. సో, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి చైనింగ్ చేయాలి. సో, చైనింగ్ పాసిబిలిటీ ఉంటుందా? సో, చైనింగ్ పాసిబిలిటీ ఉంటుంది. సో, మనం చైనింగ్ అనేది ఎట్లా చేస్తాం? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డిస్టెన్స్ మెజర్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ పర్పెండిక్యులర్ ఆఫ్ సైడ్ తీసుకొని మళ్ళీ ఈ డిస్టెన్స్ మెజర్ చేసుకుంటాం. 1, 2, 3 అందాం. ఏం చేద్దాం? ఇప్పుడు డిస్టెన్స్ కావాలంటే M1 ప్లస్ M2 ప్లస్ M3 చేస్తే మనకు డిస్టెన్స్ వస్తుంది. బట్ రేంజింగ్ అనేది చేయలేం. బిల్డింగ్ ఉన్నప్పుడు. బిల్డింగ్ అడ్డొచ్చినప్పుడు మన సర్వే లైన్‌లో బిల్డింగ్ అడ్డొచ్చినప్పుడు రేంజింగ్ అనేది చేయలేం. చూసుకోండి. సో, బిల్డింగ్ ఈజ్ ఎన్ ఆబ్స్టాకిల్ టు చైనింగ్ గూడా అడ్డొస్తుంది గదా! మనకి. చైనింగ్ జేయలేము.
రేంజింగ్ జేయలేము. సో, బట్ చైనింగ్ మాత్రం ఈ ఆఫ్‌సెట్ మెథడ్‌లో జేస్తాం చూసుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బోత్ చైనింగ్ అండ్ రేంజింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి బిల్డింగ్ ఈస్ అన్ అబ్‌స్టాకిల్ టు బోత్ చైనింగ్ అండ్ రేంజింగ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఫిఫ్త్ క్వెషన్ ఏ మెటాలిక్ టేప్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఆప్షన్ ఏ స్టీల్, ఆప్షన్ బి ఇన్‌వైర్, ఆప్షన్ సి లెనిన్, ఆప్షన్ డి క్లాత్ అండ్ వైర్స్. మెటాలిక్ టేప్ అనేది దేనితోటి తయారు చేస్తారు అని అడుగుతుండు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్లాత్ అండ్ వైర్స్‌తో మెటాలిక్ టేప్‌నయితే తయారు చేయడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్. సిక్స్త్ క్వెషన్. ఫర్ ఏ వెల్ కండిషన్డ్ ట్రయాంగిల్ నో యాంగిల్ షుడ్ బి లెస్ థాన్ ఆప్షన్ ఏ 20 డిగ్రీస్, ఆప్షన్ బి 30 డిగ్రీస్, ఆప్షన్ సి 45 డిగ్రీస్, ఆప్షన్ డి 60 డిగ్రీస్. ఆన్సర్ ఆప్షన్ బి 30 డిగ్రీస్. ఫర్ ఏ వెల్ కండిషన్ ట్రయాంగిల్ నో యాంగిల్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 30 డిగ్రీస్ అండి. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏడవ క్వెషన్. నంబర్ ఆఫ్ లింక్స్ ఇన్ ఏ 30 మీటర్ మెట్రిక్ చైన్ ఈస్ ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 150, ఆప్షన్ సి 180, ఆప్షన్ డి 200. మెట్రిక్ చైన్ యొక్క 30 మీటర్ మెట్రిక్ చైన్ యొక్క 30 మీటర్ మెట్రిక్ చైన్‌కి ఎన్ని లింక్స్ ఉంటాయని అడగడం జరుగుతుంది. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 150 లింక్స్ అయితే 30 మీటర్ మెట్రిక్ చైన్‌కైతే ఉండడం జరుగుతుంది. సో, మీరు 1 లింక్ ఎంత ఉంటదో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్‌లో. మెట్రిక్ చైన్‌లో 150 లింక్స్ ఉంటాయి కదా! 30 మీటర్స్‌కి. ఈచ్ లింక్ ఎంత లెంత్ ఉంటదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఎయిత్ క్వెషన్. రేంజింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆప్షన్ ఏ ఫిక్సింగ్ రేంజింగ్ రాడ్స్ ఆన్ ద extremities of the area. Option B aligning the chain in a straight line between two extremities. Option C taking offset from a chain line. Option D chaining over a range of mountains. ఎయిత్ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. రేంజింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అలైనింగ్ ద చైన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ బిట్వీన్ 2 ఎక్స్‌ట్రిమిటీస్. ఇవి రెండిటికి ఏ పాయింట్‌కి ఏ పాయింట్ బి పాయింట్‌కి మనం రేంజింగ్ చేయాలి కాబట్టి అలైనింగ్ అలైనింగ్ ఏ చైన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ టు బిట్వీన్ 2 ఎక్స్‌ట్రిమిటీస్. ఒక 2 పాయింట్ల మధ్యల మనం ఒక స్ట్రెయిట్ లైన్ రావడానికి రేంజింగ్ అనేది చేయడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్. నైన్త్ క్వెషన్. The principle of working from whole to part is used in surveying because option A plotting becomes easy, option B survey work can be completed quickly, option C accumulation of errors is prevented, option D all of the above. Answer option C అండి. accumulation of errors is prevented. Principle of working from whole to part అంటే whole to part అంటే లోప బయట నుంచి లోపలికి రావడం అండి. మనం బయట నుంచి లోపలికి రావడం మన సర్వే మొత్తం బయటి నుంచి లోపలికి రావడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎర్రర్స్ అనేవి తక్కువ అవ్వడం జరుగుతుంది. చూసుకోండి. లోపలి నుంచి బయటికెళ్ళినప్పుడు ఎర్రర్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ డీల్ విత్ ద మ్యాపింగ్ ఆఫ్ ఆప్షన్ ఏ లార్జ్ వాటర్ బాడీస్, ఆప్షన్ బి ఈవెన్లీ ఈవెన్లీ బాడీస్, ఆప్షన్ సి మౌంటేనియస్ రీజియన్, ఆప్షన్ డి కెనాల్ సిస్టమ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. లార్జ్ వాటర్ బాడీస్. హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ డీల్స్ విత్ లార్జ్ వాటర్ బాడీస్. నెక్స్ట్ క్వెషన్. 11th క్వెషన్. ఎన్ ఐడియల్ వర్టికల్ కర్వ్ టు జాయిన్ 2 గ్రేడియంట్స్ ఈస్ ఆప్షన్ ఏ సర్క్యులర్, ఆప్షన్ బి పారాబోలిక్, ఆప్షన్ సి ఎలిప్టికల్, ఆప్షన్ డి హైపర్బోలిక్. ఆన్సర్ ఆప్షన్ బి అండి పారాబోలిక్.
An ideal vertical curve to join two gradients is by parabolic అండి. నెక్స్ట్ క్వెషన్. 12th క్వెషన్. The radius of curvature of the arc of the building sorry. The radius of curvature of the arc of the bubble tube is generally kept. Option A 10 meters, option B 25 meters, option C 50 meters, option D 100 meters. Answer option D అండి 100 meters. The radius of curvature of an arc of bubble tube is generally kept at 100 meters అండి. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. 13వ క్వెషన్. The real image of an object formed by the objective must lie. Option A in the plane of crosshairs, option B at the center of the telescope, option C at the optical center of the eyepiece, option D anywhere inside the telescope. Answer option A in the plane of crosshairs. The real image of an object formed by the objective must lie on in the plane of crosshairs. Next question. 14వ క్వెషన్. In a chain surveying, tile lines are primarily provided to check the accuracy of the survey. Option A. Option B to take offsets for detailed survey. Option C to avoid long offsets from chain lines. Option D to increase the number of chain lines. Answer option C అండి. To avoid long offsets from chain lines. Chain surveying tie lines are primarily provided to avoid long offsets from the chain lines. Next question. 15th question. Closed contours of decreasing values towards their center represents option A hill, option B a depression, option C a saddle or pass, option D a river bed. కాంటూర్స్ లైన్స్ అనేవి డిక్రీజింగ్ వాల్యూస్ టువర్డ్స్ దేర్ సెంటర్లోకి డిక్రీజ్ అవుతున్నాయి అంటే టాప్లో 100, 90, 80 సెంటర్కి డిక్రీజింగ్ వాల్యూస్ ఉన్నాయంటే అదేంటిది అంటే డిప్రెషన్ అండి. డిప్రెషన్ ఆర్ వ్యాలీ అవుతుంది. అదే కాంటూర్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే దాన్ని హిల్ అనడం జరుగుతుందండి. చూసుకోండి. వాల్యూస్ ఇన్సైడ్కి డిక్రీజ్ అవుతే అది డిప్రెషన్ ఆర్ వ్యాలీ అవుతుంది. అదే వాల్యూస్ ఇన్సైడ్కి ఇంక్రీజ్ అయితే అది హిల్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్కి వెళ్దాం. 16th question. Diopter is the power of a lens having a focal length of option A 25 centimeters, option B 50 centimeters, option C 75 centimeters, option D 100 centimeters. Answer option D 100 centimeters అండి. Diopter is the power of a lens having the focal length of 100 centimeters అండి. డయాప్టర్ అనేది లెన్స్ యొక్క పవర్ ఆఫ్ లెన్స్ యొక్క యూనిట్ అనేది చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. 17వ క్వెషన్. An imaginary line joining the points of equal elevation on the surface of the earth represents option A contour surface, option B contour gradient, option C contour line, option D level line. Answer option C అండి. Contour line. An imaginary line joining the points of equal elevation on the surface of the earth represents contour line. Next question. 18th question. One of the tachyometric constants is additive. The other constant is option A subtractive constant, option D multiplying constant, option C dividing constant, option D indicative constant. Answer
Option B, multiplying constant. One of the tachymetric constant is one is additive and the other one is multiplying constant. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. So 19th question. Pick up the method of surveying in which field observation and plotting processed simultaneously for the following. Option A, chain surveying. Option B, compass surveying. Option C, plane table surveying. Option D, tachymetric surveying. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ప్లేన్ టేబుల్ సర్వేయింగ్. ప్లేన్ టేబుల్ సర్వేయింగ్‌లో ఫీల్డ్ అబ్జర్వేషన్ అదేవిధంగా ప్లాటింగ్ అనేది ఎట్ ఏ టైమ్‌లో జరగడం జరుగుతుంది. సో, ప్లేన్ టేబుల్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇక్కడ మనం ఈ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ అనేది మెజర్‌మెంట్ ఎట్ ఏ టైమ్ ఈ ప్లాటింగ్‌లో చేయడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. ప్లేన్ టేబుల్‌లో ప్లాటింగ్ అదేవిధంగా ఫీల్డ్ అబ్జర్వేషన్స్ అనేది ఎట్ ఏ టైమ్‌లో సైమల్టేనియస్‌గా చేయడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్. 20th క్వెషన్. ఏ బేరింగ్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఆల్సో నోన్ యాస్. ఆప్షన్ ఏ, మ్యాగ్నెటిక్ బేరింగ్. ఆప్షన్ బి, ట్రూ బేరింగ్. ఆప్షన్ సి, అజిముత్ బేరింగ్. ఆప్షన్ డి, రెడ్యూస్డ్ బేరింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, మ్యాగ్నెటిక్ బేరింగ్ అండి. బేరింగ్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ మ్యాగ్నెటిక్ బేరింగ్. సో, ఇవి ఫ్రెండ్స్ సర్వేయింగ్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో, మీకు ఈ వీడియో ఉపయోగపడిందంటే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలంటే కామెంట్ బాక్స్‌లో ఏఈకి సంబంధించిన వీడియోస్ చేయండి అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. సో, ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.